హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఇవాల్టి వీడియోలో మనం ట్రయాంగిల్ సంబంధించి ప్రాపర్టీస్ చూద్దామండి. ట్రయాంగిల్, వాట్ ఈజ్ ఎ ట్రయాంగిల్? ఈ వీడియో వచ్చేసి అసలు బేసిక్స్ కూడా రావు, స్టార్టింగ్ నుంచి ఏమేమి ఉంటుంది ఇందులో అనేది మనము చూస్తామండి. ట్రయాంగిల్ అంటే ఏంటంటే 3 లైన్ సెగ్మెంట్స్ వచ్చేసి ఒక క్లోజ్డ్ ఫిగర్ 3 లైన్ సెగ్మెంట్స్ అనేవి ఉండాలి. 3 లైన్ సెగ్మెంట్స్. ఇక్కడ చూడండి, 1 ఏ నుండి బికి ఒక లైన్ సెగ్మెంట్ అంటారు. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి డెఫినేషను? ఇట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. ఓకేనా. బీసీ అనేది ఒక లైన్ సెగ్మెంట్, ఏసీ అనేది ఇంకొక లైన్ సెగ్మెంట్, అలా 3 లైన్ సెగ్మెంట్స్. అలాగే నెక్స్ట్ ఇలా డాట్స్ పెట్టినా కదా, దీన్నే వర్టిసెస్ అంటారు. వర్టెక్స్ అనేది సింగులర్ ఫాము, వర్టిసెస్ అనేది ప్లూరల్ ఫాము. ఓకేనా. అలాగే 3 యాంగిల్స్ కూడా ఫామ్ అవుతాయి. 3 యాంగిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఓకేనా. ఇది ట్రయాంగిల్ యొక్క డెఫినేషన్. ట్రై అంటే 3, యాంగిల్ అంటే మనకి ఇంక్లినేషన్ పాయింట్. దాన్ని 3 యాంగిల్స్ ఉండే క్లోజ్డ్ ఫిగర్ కాబట్టి ట్రయాంగిల్ అనే పేరు వచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడు ట్రయాంగిల్లో ప్రాపర్టీస్ చూసుకుంటే మనకి 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేయాలా, దీంతో ఇచ్చిన మెజర్మెంట్స్తో ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేయొచ్చా చేయలేమా అనేది ఎలా చెప్తామంటే 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి అడిషన్ ప్రాపర్టీ, 2 సబ్ట్రాక్షన్ ప్రాపర్టీ. అది ఎలానో చూద్దాం. The sum of the lengths of any 2 sides of a triangle. The sum of the lengths of any 2 sides of a triangle. ఒక ట్రయాంగిల్లో ఏవైనా కానీ 2 సైడ్స్ యొక్క లెంత్స్ తీసుకొని వాటిని అడిషన్ చేస్తే థర్డ్ సైడ్ కంటే మనకు వచ్చిన సమ్ము ఎక్కువగా ఉండాలి. 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ చెక్ చేస్తాం. ఎనీ 2 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నారు కదా. ఇప్పుడు ఏబీ ప్లస్ బీసీ చేసినామంటే మనకి ఎంత వస్తుంది? 5 + 5 10. 10 అనేది ఏసీ కంటే 10 అనేది మనకి ఏసీ కంటే పెద్దగా వచ్చిందా లేదా? 5 సెంటీమీటర్స్ కంటే. అలానే చెక్ చేసుకోవాలా, మిగతా అన్నీ కూడా చెక్ చేసుకోవాలా. ఇక్కడ ఇది తీసుకుందాం. 3 + 4 ఎంత? 3 + 4 వచ్చేసి 7. 7 అనేది 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువే వచ్చింది కదా. అలాగే 4 + 5. 4 + 5 ఎంత? 9. 9 అనేది 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా వచ్చింది కదా. నెక్స్ట్ 3 + 5. 3 + 5 ఎంత? 8. 8 సెంటీమీటర్స్ అనేది మనకి 4 సెంటీమీటర్స్ కంటే ఎక్కువే వచ్చింది కదా. ఈ మెజర్మెంట్స్తో మనం ట్రయాంగిల్ అనేది గీయచ్చు. ఇవి ప్రాపర్టీస్ అనమాట. ఈ ప్రాపర్టీస్లో ఏ ఒక్కటి ఫాలో కాకుండా కూడా మనం ట్రయాంగిల్ అనేది కన్స్ట్రక్షన్ చేయలేము. ఎనీ 2 సైడ్స్ అన్నీ కూడా చెక్ చేయాలి. ఎనీ 2 సైడ్స్ చెక్ చేసినప్పుడు ఆల్వేస్ థర్డ్ సైడ్ కంటే ఎక్కువగా రావాలి. ఒకవేళ తక్కువగా వచ్చింది అంటే ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయలేము. నెక్స్ట్ డిఫరెన్స్, ఇదైనా సాటిస్ఫై చేయొచ్చు, ఇదైనా సాటిస్ఫై చేయొచ్చు. ఏ ఒక్కటి సాటిస్ఫై చేసినా కూడా ట్రయాంగిల్ అనేది కన్స్ట్రక్షన్ అనేది అవుతుందన్నమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెన్స్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా పైన ఉండే ఫిగర్ తీసుకుందాం. 3 4 5. 3 4 5 యూనిట్స్ కదా. ఇప్పుడు చూడండి, డిఫరెన్స్ అన్నారు. ఇప్పుడు 5లోంచి 4 తీసినామంటే 5 - 4 ఎంత? 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ అనేది 3 కంటే తక్కువే కదా. ఆల్వేస్ లెస్ దాన్ ది థర్డ్ సైడ్ అన్నాం కదా, థర్డ్ సైడ్ కంటే తక్కువే వచ్చింది. లేదా ఈ 2 తీసుకుందాం. 5 - 3 ఎంత? 2. 2 సెంటీమీటర్స్ అనేది మనకి 4 సెంటీమీటర్ కంటే తక్కువగా వచ్చిందా లేదా? నెక్స్ట్ 4 - 3. 4 - 3 ఎంత? 4 - 3 అనేది 1. 1 సెంటీమీటర్ అనేది 5 సెంటీమీటర్ కంటే తక్కువగా వచ్చిందా లేదా? ఇది డిఫరెన్స్ యొక్క ప్రాపర్టీ. ఓకేనా. ఇది మనకి ఫస్ట్ ప్రాపర్టీ. కన్స్ట్రక్షన్ అనేది చేసేటప్పుడు మనము ఆ ఇచ్చిన మెజర్మెంట్తో ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయొచ్చా చేయలేమా అనేదానికి మనకు ఈ ప్రాపర్టీస్ అనేవి 2 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీడియోస్లో రిప్రజెంటేషన్ అనేది నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.